అందరూ ఊహించిందే జరిగింది. భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌పై అజిత్ అగర్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలక్షన్ కమిటీ వేటు వేసింది. అతడి స్థానంలో స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌ను కొత్త కెప్టెన్‌గా నియమించింది. శ్రేయస్ గత 3 ఏళ్లుగా భారత టీ20 జట్టుకు దూరంగా ఉన్నప్పటికీ ఉన్నపళంగా అతన్ని కెప్టెన్‌గా ప్రకటించడం వెనుక బలమైన కారణాలున్నాయి. ఐపీఎల్ 2024లో కెప్టెన్‌గా కోల్కతా నైట్ రైడర్స్‌కు టైటిల్‌ను అందించిన శ్రేయస్ ఆ తర్వాత సీజన్లో పంజాబ్ కింగ్స్‌ను ఫైనల్‌కు చేర్చాడు. అంతకు ముందు కూడా ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా కూడా అతను విజయవంతమయ్యాడు. దేశవాళీ క్రికెట్లో సైతం ముంబై జట్టును నడిపించిన అనుభవం శ్రేయస్‌కు ఉంది. ఒక్క కెప్టెన్సీలోనే కాకుండా వ్యక్తిగత ప్రదర్శనల పరంగా కూడా ఈ ముంబైకర్ రాణిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే భారత టీ20 జట్టు బాధ్యతలను అయ్యర్‌కు అప్పగించాడు. ఇక శ్రేయస్ అయ్యర్‌ను కొత్త కెప్టెన్‌గా నియమించడంపై బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ స్పందించాడు. శ్రేయస్ ఒక లీడర్గాను, బ్యాటర్గాను నిలకడగా రాణిస్తున్నాడని, అందుకే అతడికి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించామని అగర్కర్ తెలిపాడు. కాగా భారత జట్టుకు వరల్డ్ కప్ అందించి అద్భుతమైన ఫామ్లో ఉన్న ఒక కెప్టెన్ను మార్చడం చాలా కష్టమైన నిర్ణయమని, కానీ భవిష్యత్తు ప్రణాళికల దృష్ట్యా సూర్యను తప్పించాల్సి వచ్చిందని చెప్పాడు. రాబోయే 2 ఏళ్ల కాలం మాకు చాలా ముఖ్యమని, సూర్యకుమార్తో చర్చించాకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపాడు. అన్ని విషయాలను అతడికి వివరించామని, అందుకు సూర్య కూడా సానుకూలంగా స్పందించాడని చెప్పాడు. ఏది ఏమైనప్పటికీ భారత జట్టు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టడానికి అన్ని రకాలుగా శ్రేయస్ అర్హుడని ప్రెస్ కాన్ఫరెన్స్లో అజిత్ అగర్కర్ చెప్పుకొచ్చాడు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.